జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో నిందితుడిగా ఉన్న సురేంద్రనాయుడు బంధువు పొలంలో మద్యం డంప్ ను గుర్తించారు. పొలంలో నిల్వ ఉంచిన 4 మద్యం బాక్సులను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా తంబళపల్లి నియోజకవర్గం మొలకల చెరువు వద్ద బయటపడ్డ నకిలీ మద్యం తయారీ ఘటన చర్చానీయాంశంగా మారింది. భారీ ఎత్తున సాగుతున్న నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. 1,75,00,000 రూపాయలు విలువ చేసే మద్యం స్వాధీనంతో పాటు నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ముడి సరుకు, యంత్రాలు, ఖాళీ బాటిల్స్, నకిలీ లేబుల్స్, మద్యం రవాణాకు ఉపయోగించే వాహనాలను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ తో పాటు మరో టీడీపీ నాయకుడు కట్టా సురేందర్ నాయుడు ఉన్నారు. తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన కూలీలను తీసుకువచ్చి నకిలీ మద్యం తయారీ కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. తాజాగా ములకల చెరువు మండలం కమ్మపల్లి వద్ద ఓ పొలంలో అక్రమంగా దాచి ఉంచిన 4 బాక్సుల మద్యాన్ని పట్టుకున్నారు. ఇప్పటికే కేసులో అరెస్ట్ అయి నిందితుడిగా ఉన్న కట్టా సురేందర్ నాయుడు సమీప బంధువుకు చెందిన పొలంలో ఈ నిల్వ ఉంచిన మద్యం బాక్సులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో సాగిన అక్రమ మద్యం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి నిగ్గు తేల్చే పనిలో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తంబళపల్లి నియోజకవర్గంలో సాగుతున్న నకిలీ మద్యం తయారీ వ్యవహారం గుట్టురట్టు కావడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అన్నది తేల్చే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. నకిలీ మద్యం తయారీలో ఎలాంటి తేడా లేకుండా ఏ పార్టీకి చెందిన వారు ఉన్నా సరే కేసులు నమోదు చేయడంలో రాజీ పడకుండా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో 2 టీడీపీకి చెందిన వారు ఉన్నారు. వైసీపీ అక్రమ మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. ఇప్పటికే కేసులో అనేక మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా అక్రమ మద్యం కేసు నమోదైంది. నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేసిన ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తుంది అన్న చర్చ విస్తృతంగా సాగింది. ఇక మొత్తం మీద ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తరతమ తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్న సంకేతాలు పంపింది ప్రభుత్వం. విమర్శలకు తావులేని రీతిలో కూటమి ప్రభుత్వం ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ముందుకు వెళ్తోంది.